ఈరోజు ఉస్మానియా జనరల్ హాస్పిటల్ మార్చూరు దగ్గర ఈ ప్రెస్ మీట్ నిర్వహించడానికి గల కారణం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రైవేట్ ఇంజనీరింగ్ విద్యా సంస్థలన్నీ విద్యార్థుల యొక్క ప్రాణాలను అధిక ఫీజు వసూళ్లతోటి ఈ ఫీజు రియంబర్స్మెంట్ వసూళ్లతోటి ప్రాణాలను తీసే విధంగా వాళ్ళను వివిధ రకాలుగా వాళ్ళని ఇబ్బంది పెట్టడంలో, వాళ్ళను మానసికంగా ఇబ్బందికి గురి చేయడంలో భాగంగా ఈరోజు శ్రీ హిందూ కాలేజ్లో సిఎస్సి చదువుతున్న మాదరి ప్రణీత్ అనే వ్యక్తి సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది. ఈ సూసైడ్కు గల కారణాలు ఏంటంటే, దీనికి ప్రముఖ బాధ్యత ఈ శ్రీ హిందూ కాలేజ్ యాజమాన్యాది. శ్రీ హిందూ కాలేజ్ యాజమాన్యం ఫీజు కట్టాల్సిన ఈ విద్యార్థి దగ్గర నుంచి ఫీజును వసూలు చేయడానికి తనకి హాల్ టికెట్ ఇవ్వకుండా, తనకు నిజంగానే వాళ్ళ పేరెంట్స్ తోటి మాట్లాడి, వాళ్ళ పేరెంట్స్ సార్ 4 రోజులలో మేము వచ్చి మీకు ఈ కావాల్సిన ఫీజు మొత్తాన్ని చెల్లిస్తాం, మేము ఇప్పుడు ప్రస్తుతానికి ఊళ్ళో లేము, మేము అవుట్ ఆఫ్ సిటీ ఉన్నాం అని వచ్చి పేరెంట్స్ ఫోన్లో మాట్లాడినాక కూడా పేరెంట్స్ని నువ్వు రేపటి వరకు 10 గంటల లోపు నా దగ్గరకు వచ్చి నిలబడతాను, నీ కొడుకు ఎగ్జామ్ రాస్తాడు, హాల్ టికెట్ ఇస్తా, లేకపోతే లేదు అని చెప్పి బెదిరించడంతో పాటుగా, అదేవిధంగా ఈ మాదరి ప్రణీత్ అనే వ్యక్తికి గతంలో ఒక 2 నెలల కింద యాక్సిడెంట్ అయ్యి కాలుకు లిగ్మెంట్ ఫ్రాక్చర్ అయింది. ఆ లిగ్మెంట్ ఫ్రాక్చర్ అవ్వడం వల్ల బెడ్ రిడన్ అయ్యిండు. బెడ్ రిడన్ అయిన తర్వాత అటెండెన్స్ తక్కువ ఉన్నదనే నెపంతో కూడా నీకు హాల్ టికెట్ ఇయ్యం, నువ్వు ఫీజు కట్టమంటే ఫీజు కడతలేవు, అలాగే నీకు హాల్ టికెట్ మన ఈ అటెండెన్స్ కూడా హాజరు శాతం కూడా తక్కువ ఉన్నది, నువ్వు ఇష్టం ఉన్నట్టు నువ్వు చేస్తే బాగుండదు, నువ్వు ఫీజు కడితేనేమో ఎగ్జామ్ రాస్తావు, లేకపోతే లేదన్నట్టు ఈ యాజమాన్యం అటెండెన్స్ కూడా, అందుకనే నీ అటెండెన్స్ను కూడా మేము అంగీకరించాలంటే, నీ అటెండెన్స్కు మేము వేయాలంటే నువ్వు 5,000 రూపాయల ఫీజు తప్పకుండా కట్టాల్సిందే, కండోనేషన్ రూపంలో కట్టాల్సిందే అని చెప్పి మనల్ని బెదిరించడం జరిగింది. దాంతోపాటుగా మనోడు ఏం చేసిండంటే, సార్ నేను 5,000 రూపాయలు కట్టడానికి సిద్ధంగా లేను, నా ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే, నాకు నిజంగానే నేను బెడ్ రీడన్ అయినా, నాకు నిజంగానే మెడికల్ సర్టిఫికేట్ ఉన్నది చూడండి అని చెప్పి మెడికల్ సర్టిఫికేట్ చూపెట్టినా కూడా వాళ్ళ హెచ్ఓడి నిజంగానే చూసి వాళ్ళ డైరెక్టర్ ఏవో దగ్గరికి, ఏవో పేరు ఏమిటమ్మాయి, ఏవో కృష్ణమూర్తి దగ్గర తీసుకపోతే 1.5 గంటల సేపు నిలబెట్టి మనోన్ని సతాయించడంతో పాటు మాటలతోటి హింసించే రకంగా మాట్లాడిండు. అంటే నీకు మెడికల్ సర్టిఫికేట్ చూపెట్టినా కూడా అధిక ఫీజులు వసూలు చేయడానికి మరిగి నువ్వు కాలేజీ ఫీజులు కడతా అని చెప్పి నువ్వు పేరెంట్స్తో మాట్లాడిన తర్వాత కూడా, పేరెంట్స్ నీకు హామీ ఇచ్చిన తర్వాత కూడా, అసలు విద్యా సంస్థ యొక్క ప్రాథమిక లక్ష్యం ఏంది? ప్రతి విద్యార్థికి ఖచ్చితంగా నువ్వు చదువును కల్పించాల్సిన బాధ్యత నీ దగ్గర ఉంటుంది. ఆ రియంబర్స్మెంట్ కూడా గవర్నమెంట్ రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇందులో ఈ ఆత్మహత్య ఇన్స్టిట్యూషనల్ హత్యగానే మేము భావిస్తూ ఉన్నాం. శ్రీ హిందూ కాలేజ్ ఈ మాదరి ప్రణీత్ని హత్య చేసింది. దాంతోపాటుగా ఈ ఆత్మహత్యను మేము గవర్నమెంట్ హత్యగా కూడా మేము చెప్తా ఉన్నాం. ఎందుకంటే గవర్నమెంట్ ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేయకపోవడం వల్ల ఈ ప్రైవేట్ ఇంజనీరింగ్ విద్యా సంస్థలన్నీ విద్యార్థులను వివిధ రకాలుగా ఫీజుల దోపిడీ చేస్తా, వాళ్ళను మానసికంగా క్షోభకు గురి చేస్తూ ఉన్నాయి. మార్కుల విషయంలో కానీ ఎగ్జామ్స్ వచ్చినాయంటే చాలు ఈ ఇన్స్టిట్యూషన్లన్నీ డబ్బులు వసూలు కేంద్రాలుగానే మారినాయి తప్ప విద్యనిచ్చే విద్యా కేంద్రాలుగా మాత్రం తెలంగాణ రాష్ట్రంలో లేకుండా పోయినాయి. ఈ కార్పొరేట్ ప్రైవేట్ ఇంజనీరింగ్ విద్యా సంస్థలు ఇప్పటికే గవర్నమెంట్ విద్యా సంస్థలలో ఉన్న గురుకులాలలో 100ల కొద్ది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటారు ఫుడ్ బాగాలేక. దాంతోపాటు ఇప్పుడు ఈ రియంబర్స్మెంటు, ఈ స్కాలర్షిప్ రిలీజ్ చేయకుండా గవర్నమెంట్ ఈ పేద బడుగు బలహీన వర్గాల మధ్యతరగతి విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల యొక్క కొడుకులను కుటుంబాలను చిన్న భిన్నం చేస్తూ ఈ రియంబర్స్మెంట్లను రిలీజ్ చేయకపోవడం వల్ల ఈ కాలేజ్ యాజమాన్యాలను మొన్న గౌరవ హైకోర్టు కూడా ఒక తీర్పు ఇచ్చింది. గవర్నమెంట్ చెప్పిన సూచనల ప్రకారం ఏమన్నదంటే, మీ గవర్నమెంట్ కనుక రియంబర్స్మెంట్ రిలీజ్ చేయకపోతే మీరు విద్యార్థుల దగ్గర వసూలు చేసుకోరని చెప్పి. ఎంత దారుణం ఇది, ఎంత దారుణంగా ఉన్నది. విద్యార్థులు బడుగు బలహీన వర్గాల నుంచి చదువుకునే వాళ్ళే కదా. ఇప్పుడున్న ప్రస్తుతం ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలలో ఆర్థికంగా బలపడిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఆ విద్యార్థులను ఆర్థికంగా దెబ్బ కొట్టడానికి, వాళ్ళ నుంచి డబ్బులు వసూలు చేయడానికి పీడిచ్చి పిశాచులుగా, రక్త పిశాచులు అన్నట్టు వీళ్ళు డబ్బు వసూలు పిశాచులుగా ఈ కార్పొరేట్ విద్యా సంస్థలు, ఈ కార్పొరేట్ ప్రైవేట్ ఇంజనీరింగ్ విద్యా వ్యవస్థ తయారైనది. ఈరోజు మాదరి ప్రణీత్ యొక్క ఆత్మహత్య కాదు, ఇది ఇన్స్టిట్యూషనల్ మర్డర్. ఖచ్చితంగా ఈ మర్డర్, ఇది హత్య
శ్రీ హిందూ కాలేజ్ యాజమాన్యము ఏవో కృష్ణమూర్తి దగ్గరుండి చేసిన హత్య ఈ మాదరి ప్రణీత్ని మానసికంగా శోభకు గురి చేయడం వల్ల, తనని మిగతా స్టూడెంట్స్ ముందు అవమానకరంగా చూడడం వల్ల, ఆత్మన్యూన్యత భావాన్ని కల్పించడం వల్ల తను ఒక చదువుకునే విద్యార్థిని ఇన్ని రకాలుగా అవమానకరంగా మాట్లాడితే తను బలన్మరణం చేసుకున్నాడని అనుకుంటే అది బలన్మరణం కాదు. ఇది శ్రీ హిందూ విద్యా సంస్థలు యాజమాన్యం తనను పట్టుబట్టి హత్య చేసినాయి. దీనికి కారణం కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో నడుస్తున్న ప్రభుత్వం కూడా దీనికి వన్ ఆఫ్ ది కారణం. ఇప్పుడు కనుక ఈ శ్రీ హిందూ యాజమాన్యం, శ్రీ హిందూ కాలేజ్ యాజమాన్యం, మరి ఈ యాజమాన్యం ఈ కాలేజీలో చదువుతున్న విద్యార్థుల దగ్గర నుంచి కూడా అధిక ఫీజులను వసూలు చేస్తూ ఉన్నట్టు మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఈ అధిక ఫీజు వసూళ్లతోటి విద్యార్థులకు చదువు చెప్పాల్సిన బాధ్యత పోయి విద్యార్థులను ఆర్థికంగా నష్టపరిచే విధంగా డబ్బు వసూలు కేంద్రంగా, ఏటీఎం కేంద్రాలుగా విద్యార్థులను మార్చుకునే వ్యవస్థ తయారైంది. ఈ శ్రీ హిందూ కాలేజ్ యాజమాన్యం కనుక ఈ మాదరి ప్రణీత్ యొక్క కుటుంబానికి జరిగిన నష్టాన్ని ఏ విధంగా పూరిస్తారో మేము అడుగుతూ ఉన్నాం. మీకు ఇప్పుడు మీ కాలేజ్ ఫీజు మేము కడతాం, మా మాదరి ప్రణీత్ని తీసుకొచ్చి ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులకు మీరు అప్పచెప్పగలుగుతారా అని చెప్పి మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఒక డబ్బులు కాదు వ్యవస్థలో ఈ విద్యా వ్యవస్థలో నువ్వు కావాల్సింది విద్యను చెప్పాలి కానీ ప్రాణాలు తీసే విధంగా చేయకూడదని మరొకసారి చెప్తా ఉన్నాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యార్థి లోకానికి మరొకసారి చెప్తా ఉన్నాం. చలో ఇప్పుడు శ్రీ హిందూ కాలేజీలకి డైరెక్ట్ ఈ ప్రణీత్ శవాన్ని తీసుకొని మనం శ్రీ హిందూ కాలేజ్ యాజమాన్యం శ్రీ హిందూ కాలేజ్ దగ్గర పోయి మనం ఖచ్చితంగా ధర్నా చేద్దాం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని విద్యార్థి సంఘాల అందుబాటులో ఉన్న ప్రతి ఒక్క విద్యార్థి సంఘ నాయకుడు, ప్రతి ఒక్క విద్యార్థి శ్రీ హిందూ కాలేజ్కి తరలి రావాలని చెప్పి మేము కోరుతా ఉన్నా. శ్రీ హిందూ కాలేజు ఈరోజు ప్రణీత్ అనే పిల్లగాడిని చనిపోవడానికి శ్రీ హిందూ కాలేజే కారణం. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. శ్రీ హిందూ కాలేజీలో జరిగినటువంటి ఈ ప్రణీత్ అనే పిల్లగాడు చనిపోవడానికి కారణమైనటువంటి ఈ కృష్ణమూర్తి ఎవరైతే ఉన్నారో, కృష్ణమూర్తి గారితో పాటు యాజమాన్యం కూడా ఈరోజు ఈ పిల్లగాడు చనిపోయాడని చెప్పుడుతోటే రేపు మేమందరం కూడా కాలేజీకి వచ్చి ధర్నా పెడతాం అనగానే ఆ కాలేజీ రేపు సెలవును ప్రకటించింది. ఆ కాలేజీ రేపు ఒక్కరోజు సెలవు ప్రకటించడం కాదు, మేము రేపైనా ఎల్లుండైనా ఇంకా ఎప్పుడైనా ఈ పిల్లగాడికి న్యాయం జరిగేంత వరకు కూడా మేము శ్రీ హిందూ కాలేజ్ దగ్గర వచ్చి కూర్చుంటామని చెప్పి మేము యాజమాన్యానికి తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు శ్రీ హిందూ కాలేజు రేపు పిల్లగానికి ఎగ్జామ్ ఉందని చెప్పి తల్లిదండ్రులు ఇద్దరు జగిత్యాల వెళ్ళి లోను తీసుకొచ్చి ఫీజు కడతామని చెప్పినా కూడా ఈరోజు ఆ యాజమాన్యము పిల్లగాడిని కరుణించలేకపోయింది. ఒక పిల్లగాడు చదువుకోవడానికి సీట్ వచ్చిన తర్వాత మీరు రాబాబు మీరు చదువుకోండి, మేము అన్ని రకాల సౌకర్యాలు మేము కల్పిస్తామని చెప్పినటువంటి యాజమాన్యం ఈరోజు ఈ ప్రణీత్ అనే పిల్లగాన్ని ఈ కాలేజ్ బలిగొంది. ఇది ఒకటే కాలేజ్ కాదు, తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్పొరేట్ కాలేజీల్లో కూడా ఇదే జరుగుతూ ఉంది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఈ విద్యార్థులందరూ కూడా చదువుకోవాలని చెప్పి ఉన్నత స్థాయి శిఖరాలకు వెళ్ళాలని చెప్పి ఈ కాలేజీలకు వచ్చి చదువుకుందాం అనుకుంటే ఈ యాజమాన్యాలు మాత్రం ఫీజు కట్టలేదని లేకపోతే ఎగ్జామ్ రాయనియమని నువ్వు కాలేజీకి వస్తలేవని. ఎందుకు కాలేజీకి రాలేరండి? ఏమన్నా దొంగతనం చేసిండా లేకపోతే ఇంకేమన్నా వేరేతనం చేసిండా? పిల్లగాడు కాలేజీకి ఎందుకు రాలేడో ప్రూఫ్తో సహా నాకు కాలు నొప్పి అయింది, నాకు నరం పోయింది, నేను సర్జరీ అయింది అని చెప్పి ప్రూఫ్తో సహా తీసుకొచ్చి ఆ యాజమాన్యం ముందు పెట్టినా కూడా ఈరోజు యాజమాన్యము కరుణించలేదంటే మీరు ఎంత కుట్రకు దారి తీస్తురు అనేది చూడాలి. ఈరోజు ప్రణీత్ ఒక్కడే కాదు, ప్రణీత్ లాంటి వాళ్ళు చాలామంది చనిపోయినారు. కానీ ఏ ఒక్కరికి కూడా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం న్యాయం జరగనీయలేదు. తక్షణమే తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ పిల్లగాని పైన ఈరోజు న్యాయం జరగాలి. జేఎన్టీలో ఉన్నటువంటి రిజిస్టర్ కాల్ చేసినా కూడా ఈరోజు ఆ ప్రిన్సిపల్ ఫోన్ లేపట్లేదంటే, మేము కాల్ చేసినా కూడా ఫోన్ లేపట్లేదంటే మీ యాజమాన్యం ఎక్కడ పనిచేస్తుందో కూడా ఒకసారి చూసుకోవాలి. ఈరోజు సెలవు దినం పెట్టుకొని ప్రిన్సిపల్ గారికి కాల్ చేసి మేమందరం కూడా ఉస్మానియా జనరల్ హాస్పిటల్ కాడికి వచ్చినామయ్యా మీరు రండి అని అంటే కూడా ఈరోజు ఏ ఒక్కరు కూడా యాజమాన్యం నుంచి రాలేని పరిస్థితి. వచ్చిన వాళ్ళు ఉంటేనేమో మా ప్రిన్సిపల్ గారు రేపు వస్తారు లేకపోతే ఎల్లుండి వస్తారు, మీతో మాట్లాడమని పంపించారు. ఒక పిల్లగాడి ప్రాణం పోతే కూడా ఈరోజు మీరు మాట్లాడడానికి రాలేదంటే మీరు ఎక్కడున్నారు, ఏ సమాజంలో ఉన్నామని చెప్పేసి మీరు ఆలోచించాలి. ఈరోజు చదువుకుంటున్నటువంటి శ్రీ హిందూ కాలేజీలో ఉన్న విద్యార్థులందరూ ఒక్కొక్కరి దగ్గర 2000, యాక్చువల్గా ఫీజు 2000 తీసుకోవాలి, కరెంట్గా 2000 తీసుకోవాలి. కానీ ఒక్క స్టూడెంట్ దగ్గర 5000, 10,000, 12,000 వసూలు చేస్తున్నటువంటి మీ కాలేజు వ్యవహరిస్తూ ఉన్నది. మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఈరోజు మీడియా మీరు ముందు పెట్టాలి. ఈరోజు మీడియా అంతా కూడా ఎందుకు అనంటే తెలంగాణ మొత్తం ప్రతి కార్పొరేట్ కాలేజీలలో కూడా ఇదే జరుగుతూ ఉన్నది. శ్రీ హిందూ కాలేజీలో ఒక్కొక్క విద్యార్థి
చూడండి అయ్యా, మీ మీడియా తెలంగాణ ప్రజలందరూ కూడా చూసుకోవాలి. దీన్ని చూడండి, యాక్చువల్గా ఫీజు ఎంత ఉంది అంటే ఫీజు అమౌంట్ 2,150 రూపాయలు ఉంది. కానీ టోటల్ ఫీజు వచ్చేసి 7,250 రూపాయలు కట్టించుకోరు. ఫైన్ 5,100 రూపాయలు. ఇట్లా ఒక్క స్టూడెంట్ కాదు, ఇగో 2, 3 ఇట్లా నా దగ్గర మీ కాలేజీలో కట్టినటువంటి ప్రతి ఒక్క విద్యార్థుల లిస్ట్ కూడా నా దగ్గర ఉంది ఈరోజు. దీనిని మేము ప్రభుత్వానికి కూడా మీరు తెలియజేయాలి. హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ మీరందరూ కూడా తక్షణమే ఈ కాలేజు విజిట్ చేసి ఎందుకు ఇట్లా అధిక ఫీజులు తీసుకుంటారనే దాని మీద కూడా మీరు యాక్షన్ తీసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అంతేకాకుండా శ్రీ హింద్ ఒకటే కాలేజ్ కాదు, శ్రీ హింద్ ఉన్న పక్కనున్న కాలేజీలు, హైదరాబాద్లో ఉన్న కాలేజీలు, కరీంనగర్లో ఉన్న కాలేజీలు, వరంగల్లో ఉన్న కాలేజీలు, మహబూబ్నగర్లో ఉన్న కాలేజీలు, హన్మకొండలో ఉన్న కాలేజీలు, ఖమ్మంలో ఉన్న కాలేజీలు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్పొరేట్ కాలేజ్ మీద తక్షణమే మీరు ఒక యాక్షన్ తీసుకొని తక్షణమే మీరు ఒక కమిటీ వేసి ప్రణీత్కు జరిగినటువంటి ఈ మరణం ఏదైతుందో దాని మీద కాలేజు ఏదైతుందో శ్రీ హిందూ ₹1 కోటి పరిహారం ఇవ్వాల్సిందే అని చెప్పి మీరు డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ ఇదే శ్రీ హిందూ కాలేజు దీని మీద యాక్షన్ తీసుకోకుండా లేకపోతే మీరు బాధితుల పట్ల మాట్లాడకపోతే రేపు మీ కాలేజు లేకపోతే మీ యాజమాన్యము కూడా మేము మాట్లాడి అన్ని విద్యార్థి సంఘాలుగా వచ్చి మాట్లాడతామని చెప్పి కూడా సభముఖాన్ని తెలియజేస్తా ఉన్నా. ధన్యవాదాలు. మాదరి ప్రవీణుల్లా మామను మాట్లాడుతున్నా. సో మా అబ్బాయి నిన్న కాలేజీలో జరిగినటువంటి ఇన్సిడెంట్కి చాలా ఆత్మన్యూనతకు లోనై మానసికంగా క్షోభ అనుభవించి తను ఇంటికి వచ్చి నెక్స్ట్ డే కాలేజీకి వెళ్లకుండా సాయంత్రము సూసైడ్ చేసుకొని మరణించడం జరిగింది. సో దానికి ముందు నువ్వు కాలేజీలో అటెండెన్స్ తక్కువ ఉంది, నువ్వు కండోలెన్స్ ఫీజు కట్టాలని చెప్పి చాలా హరాస్మెంట్ చేయడం జరిగింది. దానికి క్లియర్గా అతను ఒక రిక్వెస్ట్ లెటర్ రాసి, సార్ నాకు యాక్సిడెంట్ అయింది, నేను దాదాపు 40 days నేను బెడ్ రిటర్న్ అయినాను, నేను కాలేజీ రాని పరిస్థితిలో నేను కాలేజీ రాలేకపోయాను, ఈగో మెడికల్ సర్టిఫికేట్ చూడండి అని చెప్పి మెడికల్ సర్టిఫికేట్తో పాటు ఒక రిక్వెస్ట్ లెటర్ కూడా కరస్పాండెంట్కు ప్రిన్సిపల్ గారికి ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా ప్రిన్సిపల్ గారు దీన్ని కన్సిడర్ చేయడం అని చెప్పి డైరెక్టర్ గారికి పంపిస్తే డైరెక్టర్ గారు ఆ యాక్సిడెంట్ అయిన అబ్బాయిని దాదాపు 40 minutes తన ఛాంబర్లో నిల్చోబెట్టి అనేక విధాలుగా హింసించడం జరిగింది. దాంతో ఆ పిల్లగాడు నిలబడలేని పరిస్థితుల్లో కూడా చెమటలు వచ్చినప్పటికి కూడా 45 minutes ఆయన దగ్గర ఉండి వాళ్ళ డాడీకి ఫోన్ చేపిస్తే వాళ్ళ డాడీతోటి నువ్వు అర్జెంటుగా రేపు 10 గంటలకు వచ్చి ఫీజు కడితేనే మీ వాడు రేపు ఎగ్జామ్ రాస్తాడు, లేకపోతే ఎగ్జామ్ రానియము, హాల్ టికెట్ ఇవ్వని చెప్పి కారకండిగా ఆయనకు ఫోన్ చేసి బలవంతంగా ఫోన్ పెట్టడం జరిగింది. సార్ నేను వస్తున్నాను, నేను జగిత్యాలలో ఉన్నాను, 200 kilometers దూరంలో ఉన్నాను, నేను ఇప్పుడు రాలేను, మండే పొద్దున్నే వచ్చి నేను డబ్బులు కడతాను, లేకపోతే రేపు వచ్చి డబ్బులు కడతానని చెప్పి అతను రిక్వెస్ట్ చేసినప్పటికీ కూడా ఆ మాటలు ఏమాత్రం వినకుండా ఆ మాటలను పెడిచెవున పెట్టి అబ్బాయిని చాలా ఇబ్బంది పెట్టడం జరిగింది. సో దాంతో మా నాన్నని ఇట్లా మాట్లాడంటే నన్ను కేర్ చేయడని చెప్పేసి అబ్బాయి చాలా బాధపడి ఇంటికి వచ్చేసి తను సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది. అతను అతను కూడా అకాడమిక్స్లో చాలా మంచి పర్ఫామ్ ఉన్నటువంటి విద్యార్థి, అతనేం డల్ స్టూడెంట్ కాదు, అతనికి ఏం రాదు అంటే అది తప్పు. అలా చాలా బాగా చదివే స్టూడెంటు, కాలేజీలో కూడా మంచి పేరుంది, మిగతా తన మిత్రులందరూ కూడా చెప్తున్నారు మంచి చదివేవాడు, కాలేజీకి రాపోయినప్పటికీ కూడా మంచి మార్కులు తెచ్చుకున్నాడు. అలాంటి విద్యార్థిని ఒక 5,000 రూపాయల కండోలెన్స్ ఫీజు అని చెప్పేసి మీరు ఇబ్బంది పెట్టి ఈరోజు తన చావుకు కారణమైనటువంటి యాజమాన్యము అసలు చదువు నేర్పిస్తున్నారా లేకపోతే బిజినెస్ చేస్తున్నారా? విద్యా సంస్థలు అంటే కేవలము ఒక విద్యా బుద్ధి నేర్పాల్సినటువంటి సంస్థలు, ఒక మంచి సమాజాన్ని తీర్చిదిద్దాల్సినటువంటి సంస్థలు. అలాంటిది కేవలము ఒక వ్యాపార రంగా ఆలోచించి కేవలం వ్యాపార దృక్పథంతో ఈరోజు ముందుకు వచ్చి సమాజాన్ని చాలా ఇబ్బంది పెడతా ఉన్నాయి. ఇప్పుడు ఆ 5,000 రూపాయలు కాదు, 10,000 రూపాయలు కాదు, ₹1,00,000 కాదు, ఇప్పుడు మేము 10 లక్షలు ఫీజు కట్టినప్పుడు కూడా మా ప్రణయ్ మాకు వస్తాడా? మీకు ఎంత ఫీజు ఉందో మొత్తం మేము కట్టడానికి రెడీ ఉన్నాము, మా ప్రణయ్ మాకు తీసుకురండి. అతని లోటు మీరు ఎట్లా పూర్తి చేస్తారో ఖచ్చితంగా యాజమాన్యం ముందుకు వచ్చి దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత కాలేజీ యాజమాన్యంపై ఉన్నదని నేను గట్టిగా మాట్లాడుతున్నాను. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ని కానివ్వండి, తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఈ సమస్య ఒక విద్యార్థి కాదు, ఇలాంటి విద్యార్థులు అనేక కాలేజీలలో అనేక మంది అనేక విధాలుగా జరుగుతూ ఉన్నాయి. సో ఇలాంటి హత్యలను ఆపాల్సిన బాధ్యత హైయర్ ఎడ్యుకేషన్ పైన ఉంది, గవర్నమెంట్ పైన ఉంది. ఖచ్చితంగా మీరు దీని మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు మా ప్రణయ్కి ఖచ్చితంగా న్యాయం జరగకపోతే మట్టుకు రేపు జరగబోయే పరిస్థితులు మాత్రం చాలా తీవ్రంగా ఉంటాయి. కాలేజీ యాజమాన్యం ఇప్పటి వరకు కూడా కనీసము తల్లిదండ్రి అంత దూరం నుండి వచ్చి నిన్న సాయంత్రం 7 గంటలకు అన్నటువంటి ఇన్సిడెంట్ తోటి సాయంత్రం ఇప్పటి వరకు కూడా ఏ ఒక్కరు కూడా ఫోన్ మాట్లాడలేదు. ఏమైందమ్మా మీరు ఉండండి మాట్లాడతామని చెప్పి ఏమాత్రం కొంచెం కూడా సానుభూతి చూపించలేదు. మా మిత్రులు వచ్చారు యూనివర్సిటీ నుంచి వెళ్ళి, మిగతా సంఘాల స్టూడెంట్లు అందరూ వచ్చారు, రాత్రి 100 మంది స్టూడెంట్స్ ఇక్కడ ఉన్నారు, కానీ ఈ కాలేజీ యాజమాన్యం తరఫున ఒక్కరు వచ్చి మాట్లాడింది లేదు.
అంటే ఇంతకంత బరిదెగించుంటారా? ఇంత భయంకరంగా ఉంటారా? మేము ఫోన్ చేసాం ఖాళీ, వీళ్ళు వచ్చి ఫోన్ చేస్తే కూడా రెస్పాన్స్ కాలేదు. జేఎన్టీయూ రిజిస్ట్రార్ గారు ఫోన్ చేస్తే కూడా రెస్పాన్స్ కాలేదు. అంటే ఎంత భయంకరంగా, ఎంత బలుపుతో ఉన్నారో మీరు ఆలోచించండి మిత్రులారా. ఖచ్చితంగా యాజమాన్యపు హత్య అని మేము కారకండగా చెప్తా ఉన్నాం. దీనిపైన మాకు న్యాయం కావాలి. తన తల్లిదండ్రులకు ఎట్టి పరిస్థితుల్లో న్యాయం కావాల్సిందిగా నేను మీ ద్వారా విన్నపం చేస్తున్నాను.